ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగము లూకాసు వార్త 20వ అధ్యాయము 27-40 వచనాలు చదువుకుందాం. పునరుద్ధానము లేదని చెప్పుడి. సద్దూకైలు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లా అడిగారు, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగు చేయవలని మోషే మనకు రాసి ఇచ్చాను. 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకునిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయిను. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరమును మృతుల పునరుద్ధానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందురు. గనుక వారికను చావనే నేరరనెను. పదను గూర్చిన భాగములో ప్రభు అబ్రాహామును దేవుడు, ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. తరువాత వారు ఆయనను మరేమియు అడుగా తెగింపలేదు. గనుక శాస్త్రులలో కొందరు బోధకుడా, నీవు యుక్తిగా చెప్పితివనిరి. దేవుని బిడలారా, మనం చదివినటువంటి ఈ భాగములో సద్దూకైలైన ఒక తెగ కలదు. వీళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. అందుకే యేసు ప్రభుని ఇరకాటంలో పెడదామని, అయ్యా, ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ భర్త చనిపోయాడు, ఆ చనిపోయిన భర్తకు సహోదరులు ఉన్నారు, వాళ్ళు 7 ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకున్నారు, పునరుద్ధానమందు ఎవరికి ఈమె భార్యగా ఉంటుంది అని వారి ప్రశ్న. ఒకవేళ యేసు ప్రభు 7 భార్య అయినుంటే అప్పుడు ధర్మశాస్త్రం మీరుతున్నాడని, బహుభార్యత్వాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడని నేరం మోపొచ్చు అనుకున్నారు. ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? పునరుద్ధానమందు ఎవ్వరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు, దేవదూతలుగా వారు ఉంటారు, దేవుని కుమారులుగా ఉంటారు అని ఎంత చక్కగా ప్రభు వివరించాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడలారా, ఈ కామ, క్రోధ, మదమత్సరాలనేవి, ఈ ఇచ్చలనేవి శరీరం వదిలిన తర్వాత ఇలాంటి ఏమీ ఉండవు. దేవదూతలకు ఎలాగా మరి వారు పవిత్రతలో ఉన్నారో, పరిశుద్ధతలో ఉన్నారో, దివ్యమైనటువంటి దైవుని సన్నిధిలో, వెలుగులో, మహిమలో ఉన్నారో, అలాగే ఈ దేహం తర్వాత మహిమ దేహం ధరించి, పునరుద్ధాన శరీరం ధరించి మనం మహిమలో, దేవుని రాజ్యములో యుగయుగాలు ఉంటామన్న సంగతి మీకు తెలుసా? కాబట్టి అనుక్షణము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నీతి కలిగి మనం జీవించాలి. ఏ క్షణములో ప్రభు వచ్చినా మనము ఎత్తబడే గుంపులో ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మారు మనస్సు, రక్షణ అనుభవము కలిగి పరిశుద్ధతలో మనం కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా ఏ సమయంలో ప్రభు వచ్చినా లేదా ఈ దేహాన్ని మనం విడిచినా దేదీప్యమానమైన పరలోకంలో మనం ఉంటాము. కాబట్టి ఈ లోకం మీద మనసు పెట్టక దేదీప్యమానమైన దివ్యలోకంలో మనసు పెట్టి అనుక్షణం ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మీరుందురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.